వెల్కమ్ బ్యాక్ టు నేషన్ టుడే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ కలెక్షన్లకు కలిసొచ్చే సీజన్. సంక్రాంతి సినిమా అనగానే గుర్తొచ్చేది నటసింహం బాలకృష్ణ సినిమాలు. సంక్రాంతి బరిలో నిలిచి బాలయ్య చరిత్రలో నిలిచిపోయే హిట్స్ సాధించారు. మంచి విజయావకాశాలున్న సంక్రాంతిని క్యాష్ చేసుకునేందుకు పలువురు హీరోలు ఈ సీజన్ పై దృష్టి సారిస్తూ ఉంటారు. ప్రస్తుత ట్రెండ్ లో సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలు ప్రతి ఏటా పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతికి తెలుగులో మొత్తం 9 సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. కానీ విడుదల తేదీ దగ్గరలో కనీసం 2 సినిమాలు రేస్ నుంచి తప్పుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకటించిన సినిమాల వివరాల ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న గుంటూరు కారం, యువ దర్శకులు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న సోషియో ఫాంటసీ, హనుమాన్ తో పాటు తమిళ డబ్బింగ్ సినిమా అయాలా, హిందీ డబ్బింగ్ సినిమా మేరీ క్రిస్టమస్ లు జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్, రవితేజ ఈగిల్ సినిమాలు జనవరి 13న విడుదలకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అలాగే అక్కినేని నాగార్జున హీరోగా నటించిన నాసామి రంగతో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలు కెప్టెన్ మిల్లర్, లాల్ సలాం జనవరి 14 విడుదల కానున్నట్టు సమాచారం. అయితే స్ట్రేట్ తెలుగు సినిమాలైన గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నాసామి రంగ, ఈగిల్ మధ్యనే అసలైన సంక్రాంతి పోరు జరగనుంది. ఈ సినిమాలలో గుంటూరు కారం, హనుమాన్ సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మరి 2024 సంక్రాంతి విన్నర్ గా మరోమారు సూపర్ స్టార్ మహేష్ బాబు నిలుస్తారా, లేదా హనుమాన్, లేదా అక్కినేని నాగార్జున, రవితేజ నిలుస్తారా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేషన్ టుడే.